ఎగ్జామినేషన్ డేట్ దగ్గర పడిపోయింది. మనం చూసుకున్నాం అనుకుంటే ప్రిపరేషన్లో బాగా లోగున్నానేమో అని చెప్పి భయం వేస్తూ ఉంది. కట్ ఆఫ్ ఎంత వెళ్ళొచ్చు ఎగ్జామినేషన్ హాల్లో నేను కూర్చుంటే నా పెన్ను పేపర్ మీద కదులుతుందా లేదా అని చెప్పి భయం వేస్తూ ఉంది. ఎస్, కంగ్రాచులేషన్స్, మీరు భయపడుతున్నారు అంటే కరెక్ట్ ప్యాటర్న్లో మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నట్టే. ఎందుకంటే ఎగ్జామినేషన్కి 4 లక్షల మంది అప్లై చేస్తే అందులో 30 నుంచి 40 వేల మందే భయపడుతుంది. మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా ఎగ్జామినేషన్ పక్కన పడేసి చదువుకోకుండా ప్రశాంతంగా పడుకుంటున్నారు. మీరు భయపడుతున్నారు అంటే ప్రిపరేషన్ సరిగ్గా చేస్తున్నట్టు. మాక్ టెస్ట్లో మీకు సరిగ్గా మార్క్స్ రావట్లేదు అంటే మీరు మాక్ టెస్ట్ ఇచ్చే వాళ్ళల్లో ఉన్నట్టు. ఎవరైతే మాక్ టెస్ట్ ఇస్తున్నారో వాళ్ళు రియల్ టెస్ట్ సరిగ్గా అటెంప్ట్ చేస్తారు. టెన్షన్ పడకండి, తప్పులు చేయాల్సింది మాక్ టెస్ట్లోనే. ఎన్ని వీలైతే అన్ని తప్పులు చేయండి, దాన్ని అనాలసిస్ కూడా చేస్తూ ఉండండి. ఈరోజు వీడియోలో మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ ఇవ్వాలి, ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఎన్ని సేఫ్ అటెంప్ట్స్ ఉంటాయి అనేది నేను మీకు క్లియర్గా 2023 అండ్ 2021లో ఈపీఎఫ్ఓ ఈవోకి సంబంధించి పేపర్ని పట్టుకొని మీకు క్లియర్గా అనాలిసిస్ చేసి చూపిస్తాను. కట్ ఆఫ్ ఎంత గతంలో ఉంది, ఫ్యూచర్లో ఎంత ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఈ వీడియో దేనికి సంబంధించిందంటే మీరు మాక్ టెస్ట్ ఏవైతే రాయబోతున్నారో అందులో మీరు ఎన్ని అటెంప్ట్స్ ఎలా ఇవ్వాలి, ఎంత టైము ఒక్కొక్క సబ్జెక్ట్కి కేటాయించాలి. ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను చెప్పేది మొత్తం ఓవరాల్ ఎగ్జామ్కి కాదు, సెక్షన్గా కాదు. ఓకే, ఎంత సబ్జెక్ట్కి ఎంత ఇవ్వాలి, సబ్జెక్ట్ వైజ్ సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని. దాని తర్వాత మనకు చూసుకున్నాం అనుకుంటే రకరకాల టైం షెడ్యూల్స్ ఉంటాయి. 6 నెలలు, 1 సంవత్సరం పాటు టైం ఉందా నీ దగ్గర, నువ్వు పిహెచ్డి చేయడానికి కూర్చో, పర్లేదు. నీ దగ్గర 3 నెలలు టైం ఉందా, ఓకే, కొద్దిగా మాస్టరీ చేయడానికి కూర్చో. ఓకేనా? ఆ సబ్జెక్ట్ మీద కొద్దిగా మాస్టరీ రావడానికి కొద్దిగా కూర్చోవచ్చు. నువ్వు ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయనుకో, ఒక 5 సబ్జెక్టుల మీద కొద్దిగా మాస్టరీ తెచ్చుకోవడానికి కూర్చో. ఒక 1 ఇయర్ టైం ఉందనుకో, మొత్తం సబ్జెక్టులు మాస్టరీ తెచ్చుకో, పిహెచ్డి చేసుకో, పర్లేదు. కాకపోతే నీ దగ్గర ఉన్న 30-40 రోజుల సమయంలో ఏవి వదలాలి అనేది నీకు తెలియాలి. ఏ సబ్జెక్ట్లో ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వాలి అనేది కూడా నీకు క్లియర్గా తెలియాలి. ఆ తెలియడానికే ఈ వీడియో. అండ్ పేపర్ సబ్జెక్ట్ లెవెల్ ఎంత హార్డ్ ఉంటుంది, ఎంత ఈజీ ఉంటుంది, పాత లెక్కల్ని చూసుకుంటా కొత్తగా మనం ఈసారి అనాలైజ్ చేసుకుంటా వెళ్దాము. ఓకే, ఇవన్నీ నేను మీకు చెప్పేవి పాత అనాలిసిస్ని బట్టి అజంప్షన్స్ మాత్రమే. ఓకేనా? ఎస్, ఈపీఎఫ్ఓ ఈవోకి సంబంధించి ఆల్రెడీ 30 days ఛాలెంజ్ కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. చాలా తక్కువ ప్రైస్లో 499కే మీకు అక్కడ కోర్స్ అవైలబుల్గా ఉంది యాప్లో. ఎవ్రీడే మీకు సంబంధించి టెస్ట్ సిరీస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మెంటర్షిప్ కోర్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో నేను మీకు లింక్ ఇస్తాను అండ్ నా నెంబర్ కూడా ఇస్తాను. ఎవ్రీడే మీరు రాసింది నేను చూస్తూ ఉంటాను. మీరు అయినాయా అవ్వలేదా అని చెప్పి ఫాలో అప్ చేస్తూ ఉంటాను. మీరు చదివింది మొత్తం నేను వింటూ ఉంటాను. ఓకేనా? అండ్ మీరు ఏవైతే టెస్టులు రాస్తున్నారో అవన్నీ నేను మీకు అనలైజ్ చేసి కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అనేది క్లియర్గా ఇస్తాను. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత కావాలి అనేది నేను మీకు క్లియర్గా అజంప్షన్ చేసి ఇస్తూ ఉంటాను, అనాలిసిస్ చేస్తూ ఉంటాను. ఓకే, 30 days ఛాలెంజ్ కోర్సు అండ్ ఫుల్ లెంత్ కోర్సు కూడా యాప్లో అవైలబుల్ ఉంది. కావాల్సిన వాళ్ళు ఈపీఎఫ్ఓ ఈవోకి సంబంధించి మెమొరీ హింట్స్తో ఒక్కసారి చదివితే మళ్ళీ అవసరం ఉండదు. అలాంటి మెమొరీ హింట్స్తో మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. హార్డెస్ట్ సబ్జెక్ట్ ఈపీఎఫ్ఓ, లేబర్ లాసు, అకౌంట్స్ లాంటి హార్డెస్ట్ సబ్జెక్ట్ని కూడా మనం మంచి మెమొరీ హింట్స్తో అక్కడ డిస్కస్ చేసి పెట్టాను, చూడడానికి ట్రై చేయండి. 2023కి సంబంధించి పేపర్ చూసుకున్నాం అనుకుంటే కొద్దిగా హార్డ్ లెవెల్లోనే వచ్చింది. అవును, హార్డ్ లెవెల్లోనే వచ్చింది. ఈఓఏఓ అండ్ ఏపీఎఫ్సి 2 వేరే పేపర్స్ జరిగినాయి, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈఓఏఓకి కొద్దిగా లైటర్ నోట్లో వచ్చినా సరే ఈఓఏఓ ఎలా వచ్చిందంటే మోడరేట్గా వచ్చింది అనుకోవచ్చు. ఏపీఎఫ్సి మోడరేట్ టు హార్డ్ వచ్చేసింది. సో ఈసారి 2 కంబైన్ చేసి ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మీకు మోడరేట్ నుంచి హార్డ్గానే ఉంటుంది పేపరు. ఓకేనా? మీ అందరికీ తెలిసిందే 300 మార్కులకి మనకి పేపర్ ఉంటుంది. 300 మార్కులకి సంబంధించి మనకి 120 క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని ఉండాలి ఏంటి అనేది 2023 లెక్కలతో ఒక్కసారి చూసుకుంటూ వెళ్దాం. 1/3 నెగిటివ్ మార్కింగ్, 0.833 వరకు మనకి నెగిటివ్ మార్కింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి రిఫరెన్స్ ఇయర్ 2023లో మీకు వేకెన్సీ చూసుకున్నాం అనుకుంటే 2023 418 ఈఓఏఓలు, 159 ఏపీఎఫ్సీలు రెడీ అయి కూర్చున్నారు, ఆల్రెడీ జాబులు చేసుకుంటున్నారు. ఓకే, యాప్లో ఆల్రెడీ కోర్స్ ఉందని చెప్పాను కదా, మంచి మెమరీ హింట్స్ ఇలా ఆల్రెడీ యాప్లో మంచి 30 days ఛాలెంజ్ ఒకటి రన్ అవుతా ఉంది. మీకు ప్రతిదీ వీడియో రూపంలో మెమరీ హింట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాస్టరీ షెడ్యూల్ ఒకటి ఇస్తాను. ఎవ్రీడే మీకు టెస్టులు ఉంటాయి, Day 1, Day 2, Day 3 ప్రతిదీ షెడ్యూలు. దాని తర్వాత దానికి సంబంధించి మైండ్ మ్యాప్,
మొత్తం అందులో అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీడే షెడ్యూల్ ఇలా ఉంటుంది. ఓకే, డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, 3, 4, 5 ఇలా క్లియర్గా షెడ్యూల్ ఉంటుంది. మీ 70 టాపిక్స్ ఏవి కావాలి, ఈ 70 టాపిక్స్ పర్ టాపిక్ ఒక క్వశ్చన్ మినిమం పడుతుంది. మీ ఎగ్జామినేషన్ హాల్లో మీరే చూసుకుంటారు, మీకే అర్థమవుతుంది. అంత ఇంపార్టెంట్. 2012 పేపర్ నుంచి 2023 పేపర్ వరకు అనాలిసిస్ చేసిన 70 టాపిక్స్ అవి. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సంబంధించి అవే కాదు, వేరే కోర్సెస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మెంటర్షిప్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. మెటీరియల్స్ కూడా నేను మీకు మైండ్ మ్యాప్ మెటీరియల్స్ కానీ, హ్యాండ్ రిటర్న్ కానీ ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి, చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో 2023 కట్ ఆఫ్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనకి 178 మార్కులు. ఎన్ని మార్కులకి? 300 మార్కులకి మనకి 178 మార్కులు ఈఓఏఓకి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి. ఏపీఎఫ్సి కనిపిస్తూ ఉన్నాయి. ఈఓఏఓకి 138 మార్కులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూసాం అనుకుంటే ఈ నెంబర్లకు సంబంధించి ఎన్ని సేఫ్ అటెంప్ట్స్ కావాలి, ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు సార్? 120 క్వశ్చన్లు ఇస్తున్నారు. ఈ 120 క్వశ్చన్లలో మీకు ఎన్ని క్వశ్చన్లు రైట్ అయితే 178 కానీ 133 కానీ వస్తాయి. సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని ఇవ్వాలి అంటే నా లెక్క ప్రకారం మీకు కావాల్సింది 80 క్వశ్చన్లు. 120 అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్లు మీరు టార్గెట్ చేయగలిగితే, ఇందులో ఈ 80లో మీరు చూసుకున్నారు అనుకుంటే ఒక 100% డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, మిగతా 20 క్వశ్చన్లు మీరు 50-50 అటెంప్ట్ చేసి వచ్చేస్తే మీకు ఇక్కడ చిన్న లెక్క ఒకటి ఇచ్చాను నేను మీకు. 178 మార్కులకి అవుట్ ఆఫ్ 300కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నాం అనుకుంటే 80 మంచి అటెంప్ట్లు. 80 మంచి అటెంప్ట్లు ఉన్నాయనుకోండి, అందులో ఒక 60 పర్ఫెక్ట్ అటెంప్ట్లు. 60 పర్ఫెక్ట్ అటెంప్ట్లు. 60 ఇంటూ ఎన్ని మార్కులు రావాలి? 60 ఇంటూ 2.5 అంటే 150 మార్కులు అక్కడికి మీకు ఈజీగా వచ్చేస్తాయి. దాని తర్వాత 20 50-50 అటెంప్ట్స్ ఇచ్చారనుకోండి, మీరు ఇది వినడానికి కొద్దిగా నార్మల్గా అనిపించిన ఇదే స్ట్రాటజీ మీకు కావాల్సింది. క్వాలిఫై చేయించగలిగే స్ట్రాటజీ. జాగ్రత్తగా వినండి. 80 అటెంప్ట్స్ మంచి అటెంప్ట్స్ ఇచ్చి దీనిపైన ఎన్ని ఇస్తావో నీ ఇష్టం. మంచి అటెంప్ట్స్ మాత్రం 60 ఉండాల్సిందే. ఆ 80లో 80 పైన మంచి అటెంప్ట్స్ ఉన్నాయనుకో, ఒక 20 50-50 అటెంప్ట్స్ ఇవ్వగలిగితే 50-50లో నువ్వు 2.5 మార్క్స్ ప్లస్ వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి 0.88 మైనస్ అవుతుంది. సో ఓవరాల్గా నెట్ ఎన్ని వస్తాయి 50-50లో అని చూసుకున్నాం అనుకుంటే ఒక 17-16 నెట్ వస్తాయి. సో ఓవరాల్గా నీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత వస్తాయి సార్? ఈ రెండు కలిపితే 167 ఈజ్ అవర్ మ్యాజిక్ నెంబర్. రెండు క్వాలిఫై అయిపోతాయి. ఒకవేళ నీ దగ్గర ఏజ్ ఉంది అంటే 167 మార్కులు తీసుకుంటా, రెండు క్వాలిఫై అయిపోతాయి ఈజీగా. ఓకేనా? సో లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే ఈసారి కాంపిటీషన్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది. ఎస్, కాంపిటీషన్ లెవెల్, నేను లెవెల్ గురించి, కాంపిటీషన్ నెంబర్ వేరు, లెవెల్ వేరు అండి. కాంపిటీషన్ లెవెల్ వేరు, నెంబర్ వేరు. నెంబర్ బాగా తక్కువే ఉంది ఈసారి. పోస్టులు కూడా కొద్దిగా తక్కువే ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ కూడా లాస్ట్ టైం చూసుకుంటే 10 లక్షల మంది పిల్లలు బాగా ప్రిపేర్ చేస్తే ఈసారి 4 లక్షల మందే అప్లికేషన్ ఫిల్ చేసింది. నేను ఆర్టీఏ లెక్కలతో సహా నేను మీకు వీడియో కూడా చేసి ఇచ్చాను, యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే మనకి ఎన్ని కావాలి సార్? 80 అటెంప్ట్స్, ఇందులో 60 సేఫ్, ఒక 20 50-50. ఇది మాక్ టెస్ట్ స్ట్రాటజీ ఉండాలి. ఇది అటెంప్ట్ చేసిన తర్వాత పైన నువ్వు ఏమైనా చేసుకో. ఓకేనా? ఈ సూత్రాన్ని ఫాలో చేయడానికి ట్రై చేయి, ప్రశాంతంగా నువ్వు క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏపీఎఫ్సికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ ఒకసారి నేను మాట్లాడుతుంది చూడండి. సబ్జెక్ట్ వైజ్ మీకు ఆల్రెడీ నేను మీకు టాప్ గోల్డెన్ 5 సబ్జెక్ట్స్ చెప్పాను. ఆ గోల్డెన్ 5 సబ్జెక్ట్స్ ఒకసారి నేను 70 టాపిక్లు నాకు ప్రిపేర్ అవ్వడం చేత కాదు, నాకు ఒక 4-5 సబ్జెక్టులు ఇవ్వండి, అందులోనే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేటట్టు చూడండి అంటే 5 గోల్డెన్ టాపిక్స్, 5 గోల్డెన్ సబ్జెక్ట్స్ నేను మీకు ఒక వీడియో చేసి ఇచ్చాను. అదొకటి చూడడానికి ట్రై చేయండి. అందులో ఉన్న సబ్జెక్ట్స్ గట్టిగా స్ట్రాంగ్గా ఉండి చేయండి. మీ కట్ ఆఫ్కి దగ్గరికి వెళ్ళిపోతారు. దానికి 1-2 సబ్జెక్టులు మీరు యాడ్ చేసుకోండి చాలు. ఉన్న 12 సబ్జెక్టులలో 5 సబ్జెక్టులు నేను మీకు చెప్పాను. ఈ 5 పట్టుకోండి గట్టిగా. దాంతో పాటు ఒక్క సబ్జెక్ట్ ఎక్స్ట్రా పట్టుకున్నారు అనుకుంటే కట్ ఆఫ్ ఈజీ క్లియర్ అవుతారు. కాకపోతే ఈ 5 సబ్జెక్టులు ఎటు నుంచి అడిగినా నువ్వు ఆన్సర్ చేయాలా. ఆ రకంగా ఉంటేనే, లేదా 70 టాపిక్స్ దీనిలో ఎటు నుంచి అడిగినా ఆన్సర్ చేయాలా. అలా చేయగలిగితే ఈదర్ ఈ స్ట్రాటజీ కానీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. పక్కా మీరు క్వాలిఫై అవుతారు. ఓకేనా? నేను మెంటర్షిప్లో కూడా అదే టీచ్ చేసేది. ఫస్ట్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నా స్టూడెంట్స్కి టీచ్ చేసి, దాని తర్వాత 70 ఇంపార్టెంట్ గోల్డెన్ టాపిక్స్ నేను మీకు టీచ్ చేస్తూ వచ్చాను మెంటర్షిప్లో కూడా. ఓకేనా? సో ఓవరాల్గా చూసుకున్నాం అనుకుంటే ఇంగ్లీష్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, హైయర్ లెవెల్, దాని తర్వాత మ్యాథ్స్, దాని తర్వాత అకౌంటింగ్, దాని తర్వాత హిస్టరీ, పాలిటీ, సైన్స్, కంప్యూటర్, దాని తర్వాత కరెంట్ అఫైర్స్. ఓకేనా?
ఎలా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్నెన్ని సేఫ్ ఐటమ్స్ కావాలి. 2023 లెక్కల ప్రకారం మాట్లాడుకుంటాం అనుకున్నాం కదా. లాస్ట్ టైం 2023లో లేబర్ లాస్కి సంబంధించి ఒక 20 దాకా క్వశ్చన్లు ఇచ్చాడండి, 19-20 దాకా. అందులో మీరు జస్ట్ లేబర్ లా కాన్సెప్ట్స్, లాస్ కొద్దిగా క్లియర్గా గుర్తుండి డెప్త్గా వెళ్ళవసరంలా. ఎవరికి ఎంత ఫైన్ ఉంటుంది, ఏ జ్యుడిషియల్ అమెండ్మెంట్ ఏమేమి జరిగింది, ఇంత అవసరంలా. ఎలా ఏం చెబుతా ఉంది, అందులో మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, మెటర్నిటీ యాక్ట్ ఎన్ని రోజులు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు, ఓకేనా. ఒకవేళ అబార్షన్ జరిగింది ఆ టైంలో ఎంత పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు, ఇలాంటివి పైనే లోపలికి మాత్రం వెళ్ళవసరంలా. లైట్గా మీరు ఒక్క రివిజన్ ఇచ్చిన 12 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ 19 సింపుల్గా చేయగలిగినవి. సింపుల్గా చేయగలిగి అంటే మీ మీనింగ్ ఏంటి సార్, ఓకేనా. ఇప్పుడు నేనున్నానండి, నాకు 20 క్వశ్చన్లు సింపుల్ అనిపిస్తాయి. ఒక అబ్బాయి ఉన్నాడు, 19 క్వశ్చన్లు సింపుల్ అనిపిస్తాయి. ఇంకో అబ్బాయికి 9 క్వశ్చన్లే సింపుల్ అనిపిస్తాయి. ఇలాంటి కేసెస్లో మీరు సింపుల్గా అంటే మీ మీనింగ్ ఏంటి, ఇతనా ఎవరంటే నా సింపుల్ మీనింగ్ యావరేజ్గా 100 మందికి ఎగ్జామ్ పెడితే అందులో 80 మంది ఏదైతే క్వశ్చన్లు నేను ఒక 10 క్వశ్చన్లు ఇచ్చాను అనుకోండి, ఆ 10 క్వశ్చన్లలో 8 క్వశ్చన్లు రైట్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని నేను సింపుల్ అంటాను, ఓకేనా. అంటే మెజారిటీ స్టూడెంట్స్ చేయగలుగుతున్నారు, సో అది సింపుల్ అన్నట్టు, ఓకేనా. సో ఆ లెక్కను చూసుకున్నాం అనుకుంటే 12 క్వశ్చన్స్ సింపుల్గా సాల్వ్ చేయగలిగినవి. సో మీరు టార్గెట్ ఈసారి కూడా ఒక 12 నుంచి 13 క్వశ్చన్స్ లేబర్ లాస్ నుంచి పక్కా చేయాలి అన్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే హిస్టరీ చాలా రూడ్ సబ్జెక్ట్ అండి. ఎందుకు అంటున్నానంటే మోడ్రను, మీడివల్, యాన్షియంట్ అని చెప్పి లిమిట్ బౌండరీ లెస్ సబ్జెక్ట్. ఇది బౌండరీ లెస్ సబ్జెక్ట్. ఈ బౌండరీ లేబర్ లాస్ ఉన్నాయనుకోండి, గట్టిగా ఒక 20 లాస్ అండ్ ఒక 4-5 అమెండ్మెంట్స్ ఉన్నాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. కానీ హిస్టరీలో ఎక్కడి నుంచి వెళ్తాడో తెలియదు, ఎటు వెళ్తాడో తెలియదు. అందుకని అవుట్ ఆఫ్ 11 క్వశ్చన్స్ 5 క్వశ్చన్సే కరెక్ట్గా చేయగలివి, మిగతావన్నీ హార్డ్గా అనిపించినాయి, ఓకేనా. బాగా హార్డ్గా క్రాక్ చేయడం. ఈసారి కూడా మీరు హిస్టరీని ఇలానే పట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. దాని తర్వాత ఎఫర్ట్స్ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేస్తూ వెళ్ళండి, సపోర్ట్ చేస్తూ వెళ్ళండి, ఓకేనా. సబ్స్క్రైబ్, లైక్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ వెళ్తే నాకు సపోర్టివ్గా వీడియోస్ నచ్చుతున్నాయని మీకు తెలుస్తుంది. ఈపీఎఫ్కి సంబంధించి ఇంకా వీడియో చేయడానికి ఈజీ ఉంటుంది. లాస్ట్ చూసుకోవడానికి లాస్ట్ వీక్ మొత్తం నేను ఈపీఎఫ్కి సంబంధించి వీడియో చేయలేదు, ఎందుకంటే స్టూడెంట్స్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తూ ఉంటేనే బూస్టింగ్ ఉంటుంది. ఈ తెలుగులో సంబంధించి చూసుకున్నానుకుంటే ఈపీఎఫ్కి సంబంధించి చాలా తక్కువ మంది చేస్తున్నారు, అయినా సరే చాలా వ్యూస్ తక్కువ ఉన్నా నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. మీరు చేయాల్సింది లైక్ చేస్తూ వెళ్ళాలి, రైట్. సరే, ఇంగ్లీష్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఈజీగా వచ్చింది. ఇంగ్లీష్కి సంబంధించి ఎలా ఉంటుందంటే మీరు చదివినా చదవకపోయినా, ఇప్పుడు మే ఐ కమిన్ అన్నాను, మే ఐ కమిన్, ఓకే. మీరు రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు మే యూజ్ చేస్తారు, షుడ్ ఐ కమిన్, కెన్ ఐ కమిన్ ఇలాంటి వర్డ్స్ వాడరు, మే ఐ కమినే వాడతారు. ఇది ఒక రూల్ అని చెప్పి మీకు తెలీదు, కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో అడిగినా సరే మీరు అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాస్త ఇంగ్లీష్ చదువుకుంటూ ప్రతిదీ ఇంగ్లీష్లో చదువుకుంటూ వస్తున్నారు కాబట్టి అలవాటు అయిపోయింది. సో ఇంగ్లీష్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే హార్డ్గా అనిపించదు, ఓకేనా. కొన్ని చోట్ల కాంప్రహెన్షన్స్ ఇలాంటి చోట మీకు కనిపించిన ట్రిక్కీగా కొన్ని క్వశ్చన్లే ఉంటాయి. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్లలో 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగినవి, ఓకేనా. రూల్స్ చదువుకోండి. ప్రతి దానికి నౌన్కి సంబంధించి ప్రొనౌన్కి ఇలా ఒక 8-9 పార్ట్స్ ఉంటే ఈ 8-9 పార్ట్స్లో గట్టిగా మాట్లాడుకుంటే 100 రూల్స్ ఉంటాయండి, 100 రూల్స్. ఇందులో 70 రూల్స్ మీరు సింపుల్గా మీకు అర్థమయ్యేగలిగేవే. ఇప్పుడు నౌన్ ఉంది, కౌంటబుల్ ఉంది, అన్కౌంటబుల్ ఉంది. కౌంటబుల్ ఏం వాడతాము, మెనీ, మచ్ ఇలాంటి వర్డ్స్. ఇప్పుడు మచ్ ఉంది, మచ్ అనే పదం మనం చూస్తున్నాం అనుకుంటే కొంత, మెనీ అంటే కొన్ని, అంతే కదా. మెనీ అంటే ఏంటి, కొన్ని. మచ్ అంటే ఎంత, మంచ్ అంటే ఏంటి, కొంత, అవునా కదా. సో కొన్ని అనే దానికి ఎక్కడ వాడతాము, కౌంటబుల్ నౌన్లో వాడతాం. ఎక్కడైతే లెక్క వెయ్యగలమో అక్కడే. ఎన్నో కొన్ని, 5, 10, 20 ఎన్నో కొన్ని కౌంటబుల్ నౌన్లో వాడతాము. కౌంటబుల్ అంటే లెక్క వేయగలము. 10 యాపిల్స్ లెక్క వేయగలము, ఇది కౌంటబుల్ నౌను. యాపిల్స్ అనేది కౌంటబుల్ నౌను, ఓకేనా. ఇన్ఫర్మేషన్ లెక్క వేయగలవా, మెనీ ఇన్ఫర్మేషన్ అనగలవా. సో లెక్క వేయలేని వాటికి కొంత ఇన్ఫర్మేషను, ఓకేనా. చాలా ఇన్ఫర్మేషన్. ఇలా ఆ టైంలో ఏం చేయాలి, మెనీ వాడకూడదు, మచ్ వాడాలి. సో ఇలా మీరు కొద్దిగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటా వెళ్ళామనుకో, నీకు చాలా సింపుల్గా ఈ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవసరంలా మైండ్లో ఎక్కిపోతాయి,
ఓకేనా? సో, నేను ఏదైతే 100 రూల్స్ ఏవైతే చెబుతున్నానో, ఆ 100 రూల్స్‌లో 80 రూల్స్ డే టు డే లైఫ్‌లో నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకొని సింపుల్‌గా వాడేస్తావు. రైట్? సో, అందుకని మీకు 15 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 20 చాలా సింపుల్‌గా అయ్యేయి కనిపిస్తా ఉన్నాయి. అండ్ ఆడిటింగ్‌కి సంబంధించి మీరు బేసిక్స్‌లోనే అడుగుతున్నారు. మీరు లోపలికి వెళ్ళకండి. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అవన్నీ వద్దు. అవన్నీ 2, 3 క్వెషన్సే. ఆ 2, 3 క్వెషన్స్ కోసం మీరు 8, 9 క్వెషన్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఒక క్వెషన్ పక్కా పడుతుంది. జనరల్ ఎంట్రీస్ నేను మీకు ఆల్రెడీ మంచి రూల్ ఒకటి చెప్పాను. ఓకే. షార్ట్ ట్రిక్ ఒకటి చెప్పాను. జనరల్ అకౌంట్స్, లెడ్జర్ అకౌంట్స్ అందులో నుంచి ఒకటి. డిప్రిసియేషన్ చాలా సింపుల్ టాపిక్ అందులో నుంచి ఒక క్వెషన్. ఇలా మీకు క్వెషన్ ఎక్కడ పడుతుందో అది తెలుసుకుంటూ అవి ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. అన్నెసెసరీగా నేను ట్రయల్ బ్యాలెన్స్ చదువుతాను, బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటాను, మొత్తం తయారు చేస్తాను. ఇలా కాదు. ఓకేనా? సో, నేను మీకు ఆల్రెడీ టాపిక్స్ కూడా క్లియర్‌గా చెప్పుంచాను. అందులో చూడడానికి ట్రై చేయండి. ఓకే. దాని తర్వాత అకౌంటింగ్‌కి సంబంధించి మాట్లాడుకున్న తర్వాత మనకి జనరల్ సైన్స్, బయాలజీ ఒక్కటి ముట్టుకోండి. ఫిజిక్స్ వదిలేసేయండి, కెమిస్ట్రీ వదిలేసేయండి. అన్నెసెసరీ ఫిజిక్స్‌లో కూడా నేను చదువుతానంటావా? చదువు. సెమీ కండక్టర్స్ చదువు. దాని తర్వాత లైట్ గురించి చదువు. చాలు ఇంకొద్దు. కెమిస్ట్రీ గురించి చదువుతావా? యాసిడ్స్, బేసెస్, విటమిన్స్ చాలు. సారీ విటమిన్స్ ఎందుకు రాదు. యాసిడ్స్, బేసెస్ చదువు చాలు. ఓకే. పీరియాడిక్ టేబుల్ ఆల్రెడీ ఇదైపోయిన టాపిక్ అది. లూసెంట్ పుస్తకం పట్టుకుంటారు. పీరియాడిక్ టేబుల్‌తో మొదలు పెడతారు. అన్ని ఫేవరెట్ టాపిక్స్ అవన్నీ ప్రిపేర్ అవుతూ కూర్చున్నాం అనుకుంటే టైం సరిపోదు. బయాలజీకి సంబంధించి మనకి బ్లడ్ గురించి అడుగుతున్నాడు. బ్లడ్ ఆల్రెడీ నేను మీకు టాపిక్స్ చెప్పాను. సరే ఎనీవేస్ ఇక్కడ మాట్లాడుకున్నాం అనుకుంటే కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలి కదా మనం. 6 నుంచి 10 టాపిక్స్ 6 అటెంప్ట్ చేయగలిగినవి ఔట్ ఆఫ్ 10 క్వెషన్స్. ఓకేనా? సింపుల్ పైన అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే నన్ను అడిగితే జీఎస్ వదిలేస్తానంటే అసలు వదిలేసేయి నన్ను అడిగితే. కంప్యూటర్స్ గతంలో చూసుకున్నాం అనుకుంటే 2023 ఒక్కటి పక్కన పెడితే పాతవన్నీ ఈజీ పేపర్సే కంప్యూటర్స్. ఓకేనా? ఇవే అని కాదు వేరే ఎగ్జామ్స్కి సంబంధించి మనం చూసుకున్నాం కూడా యూపీఎస్సీలో అడిగే క్వశ్చన్స్ కూడా మనకి తక్కువ లెవెలే కనిపిస్తూ ఉన్నాయి కంప్యూటర్స్కి సంబంధించి. ఓకేనా? అండ్ డే టు డే లైఫ్ నువ్వు ఈ మధ్య కాలంలో చదువుతున్న స్టూడెంట్వి కాబట్టి ఎప్పుడు నాన్న తాతయ్య వాళ్ళ కాలం వాడివి కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏఐ జమానాలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్వి నువ్వు. మినిమం నీకు కంప్యూటర్ బేసిక్స్ వచ్చే ఉంటాయి. ఒకవేళ రాకపోయినా నేను మీకు క్లాసెస్ కూడా చేసి ఇచ్చాను. చూడడానికి ట్రై చేయండి. 8 క్వశ్చన్స్ అచీవబుల్ వస్తాయి ఈసారి. గతంలో చూసుకున్నాం అనుకుంటే 2023లో కొద్దిగా టఫ్ వచ్చింది పేపరు. 5 క్వశ్చన్స్ ఔట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ మనకి. 5 ఈజీ అచీవబుల్. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 11 ఔట్ ఆఫ్ 15 మేనేజబుల్. ఈ మిగతా 4 కూడా అన్మేనేజబుల్. ఏది? మ్యాథ్స్కి సంబంధించి అన్మేనేజబుల్ వచ్చినాయి. రీజనింగ్ 100% స్కోర్ చేయడానికి ఆస్కారం ఉండే సబ్జెక్టు ఎగ్జామ్ ఇది. ఓకేనా? రీజనింగ్ సంబంధించి. దాని తర్వాత పాలిటీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్ నుంచి స్టాటిక్ అడగడం జరిగింది. ఓకేనా? కరెంట్ స్టాటిక్. ఓకేనా? సో 7 ఔట్ ఆఫ్ 10 మేనేజబుల్ జరిగింది. ఆడిటింగ్ సంబంధించి 1 ఆఫ్ 2. దాని తర్వాత ఇన్సూరెన్స్ చాలా సింపుల్గా అడగడం జరిగింది. జస్ట్ ప్రిన్సిపల్స్ వస్తే 2 క్వశ్చన్లు అయిపోయాయి. జస్ట్ ప్రిన్సిపల్స్ ఒక్క క్లాస్ అంతే. నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చేసి ఇచ్చాను. ఒకే ఒక క్లాసు. ఓకే. ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్ వెట్ అంటే ఏంటి, ఇవన్నీ నేను మీకు మెమరీన్స్ కూడా క్లియర్గా చెప్పాను. కొన్ని లాబేరియన్ ఫీడే ఇలాంటి పదాలు లాటిన్ వర్డ్స్కి సంబంధించి గుర్తుండవు కదా, అలాంటి వాటికి నేను మీకు కోడింగ్తో కూడా చెప్పాను. సరే ఇన్సూరెన్స్ 2 ఆఫ్ 2 మేనేజబుల్. ఓకేనా? సో ఓవరాల్గా ఏ కాన్సెప్ట్ లీవ్ చేసేదైతే ఏది లేదు. నేనేమనుకుంటాను, సార్ నాకు మ్యాథ్స్ రాదు, నేను మ్యాథ్స్ వదిలేస్తాను, యాప్టిట్యూడ్ వదిలేస్తాను, రీజనింగ్ వదిలేస్తాను, మిగతావన్నీ బాగా చదువుతాను. నీకు జిఎస్ పేపర్ హార్డ్ ఇచ్చేసి మ్యాథ్స్ రీజనింగ్ ఎక్కువ ఈజీ ఇచ్చేస్తాడు. రీసెంట్గా చాలా ఎగ్జామ్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఒక సెక్షన్ హార్డ్గా ఇచ్చేయడం, మిగతా సెక్షన్ ఈజీగా ఇచ్చేయడం, ఇలాంటివి జరిగింది. ఆ టైంలో ఏం చేస్తావు? సో అందుకని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు చెప్పాను కదా, ఏదైతే నీకు హార్డ్ అనిపిస్తుందో సబ్జెక్టు, ఏదైతే వదిలేయాలనిపిస్తుందో ఆ వదిలేయాలనుకున్న సబ్జెక్టులో ఒక 5 టాపిక్లో 6 టాపిక్లో చెప్పుకుంటాను నేను. అవి చదువుకో చాలు. పేపర్ ఈజీగా వస్తే సింపుల్గా ట్యాకిల్ చేసేయచ్చు. హార్డ్గా వచ్చిందా, నువ్వు టైం ఎలాగో టైం తక్కువే పెట్టావు కదా, 5-6 టాపిక్స్గా నువ్వు చదివింది, లాస్ ఏం లేదు. ఓకేనా? ఆ రకంగా వదిలేయటం అనేది పెట్టుకోకండి. ఏది వదలొద్దు. ఓకేనా? లాస్ట్ ఎగ్జామ్కి 10 డేస్ ఉందనంగా కూడా 10 డేస్ ఉంది, అప్పుడు కొత్త టాపిక్స్ చదవడం ఆపండి. మిగతా అవన్నీ ఎవ్రీడే మీరు రివిజన్ చేస్తున్నారా, ఈరోజు రివిజన్ చేస్తున్నారు అంటే రివిజన్ 1 అంటే మీరు ఏదైతే పుస్తకం ప్రిపేర్ చేశారో అదొక్కటి చదువుకుంటూ వెళ్ళడం కాదు, ఇంకొక కొత్త టాపిక్ ఒకటి యాడ్ చేయాలి. ఇప్పటివరకు 10 టాపిక్లు యాడ్ చేసావు సార్, 11వ టాపిక్ యాడ్ చేయాలి ఫస్ట్ రివిజన్లో. సెకండ్ రివిజన్లో ఆల్రెడీ 11 టాపిక్లు అయిపోయినాయి కదా, 12వ టాపిక్ యాడ్ చేయాలి. ఇలా రివిజన్ చేయాలి. చదివిందే చదువుతాను, 10 సార్లు చదువుతాను, 20 సార్లు చదువుతాను, అదే చదువుతానంటే నిద్ర వస్తూ ఉంటుంది.
ఒక కొత్త టాపిక్ ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు కరెంట్ నుంచి యాడ్ చేసుకుంటా ఒకటే మళ్ళీ నువ్వు 10 టాపిక్స్ ఇప్పుడు చదివాను ఇంకో 10 టాపిక్లు యాడ్ చేస్తాను ఇంకోసారి సెకండ్ డివిజన్లో కాదు. ఇలా చేస్తే టైం కిల్ అవుతుంది, నోట్స్లు పెద్ద అవుతాయి, ఏం చదవవు. ఓకేనా? 100 పేజీలు కాస్త 200 పేజీలు అవుతాయి కానీ నువ్వు చదవవు. 100 పేజీలు కాస్త 105 పేజీలు అవ్వాలి సెకండ్ రివిజన్లోనిది. ఇలా నువ్వు స్ట్రాటజీగా నోట్స్ని బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇది పద్ధతి. సరే, ఎనీవేస్ ఈ వీడియోకి సంబంధించి అయితే నా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ వీడియోకి సంబంధించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా 70 గోల్డెన్ టాపిక్స్ విత్ మెమరీ హింట్స్, దాని తర్వాత టెస్ట్ సిరీస్ యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1-to-1 మెంటర్షిప్ కావాలి అనుకుంటే 9491370061 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వడానికి చేయండి వాట్సాప్లో. ఓకే, కాల్ కాదు, వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనే మీకు కాల్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.